వాట్ హ్యాపెన్స్ ఆఫ్టర్ కిడ్నీ ఫెయిల్యూర్? కిడ్నీ ఫెయిల్ అయిన తర్వాత ఏమవుతుంది? ఇది కూడా మనకి చాలా మంది అడిగే ప్రశ్నగా ఉంది. ఇందాక చెప్పిన విధంగా ఎక్యూట్ కిడ్నీ ఫెయిల్యూర్ అయినా, క్రానిక్ కిడ్నీ ఫెయిల్యూర్ అయినా, ముందు కిడ్నీ ఫెయిల్యూర్ అయిన తర్వాత ఏమవుతుందంటే మెల్లమెల్లగా యూరిన్ అవుట్పుట్ అంటే యూరిన్ రావటం తగ్గిపోతూ ఉంటుంది. శరీరంలో వాపులు గమనించవచ్చు, కాళ్ళ వాపులు కానీ, చేతులు వాపులు, మొహం వాపులు, ఇవన్నీ కూడా గమనించవచ్చు. ఎందుకంటే ఊపిరితిత్తులను గుండె చుట్టూ నీరు కనుక పట్టుకునే ఇది ఉంటే కనుక ఆయాసం వస్తుంది. అండ్ అదే విధంగా వాంతులు అవడం, ఎందుకంటే యూరియా క్రియాటిన్ బాడీలో పెరిగిపోవడం వల్ల వాంతులు అవడం, నోరు రుచించకపోవడం, ఎపిటైట్ తగ్గిపోవడం, ఇంకా చాలా వరకు ప్రాబ్లమ్స్ ఎట్లాంటివి అంటే జనరలైజ్డ్ వీక్నెస్గా, బాడీ అంతా సరిలేదు, నాట్ వెల్ బీయింగ్ అంటారు. అంటే నా ఒంట్లో ఏదో ప్రాబ్లం ఉంది, అది నేను కనిపెట్టుకుంటున్నాను, ఇలాంటి అర్థమవుతుందా? ఇవన్నీ కూడా కిడ్నీ ఫెయిల్యూర్ తర్వాత వచ్చే సింప్టమ్స్ అన్నమాట.